హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. ఈ వీడియోలో నేను 8 సేఫ్టీ టిప్స్ చెప్తాను ఫర్ ఇన్ఫినిట్ సేఫ్టీ ఆఫ్ స్క్వాట్స్, ఎస్పెషల్లీ మీరు హెవీ లోడ్స్ హిట్ చేస్తున్నప్పుడు. సో ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ది వీడియోస్. వీడియో స్టార్ట్ చేసే ముందు నేను మీకు స్క్వాట్ ఫెయిల్యూర్ గ్లిమ్స్ అనేవి చూపిస్తాను. దీనివల్ల ఏమవుతుందంటే మనం కొంచెం రియలైజేషన్ అవుతుంది అండ్ మనలో కొంచెం భయం కూడా స్టార్ట్ అవుతుంది. అఫ్కోర్స్ ఆ భయం ఉంటేనే మన యొక్క లిమిట్స్ అనేవి మనం చాలా కేర్ఫుల్గా పుష్ చేస్తాము. సో కొన్ని గ్లిమ్స్ అనేవి చూసేద్దాం. లెట్స్ గో. Let's start with the first pointer, guys. First pointer is not regarding any weights, reps or any kind of workout. It is all about the mindset. మీరు మైండ్ సెట్ని కరెక్ట్గా ట్యూన్ చేసుకోవాలి. మీరు 1 rep మ్యాక్స్ కొడుతున్నా ఆర్ 1 rep మ్యాక్స్కి బియాండ్ ఎంత వెయిట్ అయినా చేస్తున్నా సరే మీ మైండ్ అనేది ట్యూన్ చేసుకోండి. సచ్ యాజ్ మీకు ఎటువంటి ప్రికాషన్స్ అనేవి కావాలి అండ్ ఆల్సో మీరు వెయిట్ చేస్తున్నప్పుడు ఏమైనా స్పాటర్స్ కావాలా ఆర్ ఎల్స్ ఏమైనా రిలాక్సేషన్ టైం కానీ ఏమైనా ఆ పీరియడ్ని ఇంక్రీజ్ చేయాలా అలాంటివన్నీ సెట్ చేసుకోవాలి. వితౌట్ ప్రాపర్ మైండ్ సెట్ మీరు కనుక ఇలాంటి ఐటమ్స్ కనుక చేస్తే కనుక ఖచ్చితంగా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. సెకండ్ పాయింట్, మీరు ఎప్పుడైతే హెవీ వెయిట్ స్క్వాట్స్ యూజ్ చేస్తారో ఖచ్చితంగా మీరు మల్టిపుల్ ప్లేట్స్ అనేవి యూజ్ చేస్తారు స్క్వాట్ బార్ మీద. సో ఆ బార్ మీద ఉన్న హెవీ వెయిట్స్ అనేవి అటు ఇటు జారకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు క్లిప్స్ ఆర్ కాలర్స్ ఏదైనా సరే ఉంటాయి కదా, అవి బార్స్కి యూజ్ చేయండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ అనేది ప్లేట్స్ అనేవి కరెక్ట్గా లాక్ అవ్వకపోతే కనుక ఆ ప్లేట్స్ మీద ఉంటుంది అండ్ మీరు స్క్వాట్ని ప్రాపర్గా హిట్ చేయలేరు. బార్ అనేది పర్ఫెక్ట్గా ఉంది అండ్ మీరు బార్ని అక్కడి నుంచి అన్రాక్ చేస్తున్న టైంలో ఖచ్చితంగా మీరు ఒకేసారి బార్ని అన్రాక్ చేసి బ్యాక్ ఫుట్ వచ్చేసి మీరు స్క్వాట్ హిట్ చేయకూడదు. మీరు అక్కడ చేయాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి అంటే మీరు మీ బార్ని కరెక్ట్గా మీ బ్యాక్కి సెట్ అయ్యేలాగా చెక్ చేసుకోండి. ఎయిదర్ హై బార్ ఆర్ లో బార్, ఏ బార్లో నుంచి స్క్వాట్ చేస్తున్నా సరే మీరు దాన్ని కరెక్ట్గా ఫిక్స్ చేసుకోండి. మీరు స్క్వాట్ పైనుంచి స్టాండింగ్ పొజిషన్లో నుంచి కిందకి డెప్త్ హిట్ చేసి మళ్ళీ పైకి వచ్చినంతసేపు కూడా మీకు బార్ అక్కడే ఫిక్స్ అయ్యి ఉండాలి. లో బార్ అండ్ హై బార్ గురించి అయితే నేను తర్వాత అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. అండ్ అలాగే నేనైతే హై బార్ స్క్వాట్ యూజ్ చేస్తాను. మీరు హై బార్ ఆర్ లో బార్ ఏ స్క్వాట్ చేస్తారో కింద కామెంట్ చేయండి. పాయింట్ నెంబర్ 4, మీరు మీ బార్ని బ్యాక్లో కరెక్ట్గా ఫిక్స్ చేసుకున్న తర్వాత ఓన్లీ 1 feet బ్యాక్ వస్తే సరిపోతుంది. మల్టిపుల్ ఫీట్స్ బ్యాక్ రావడం వల్ల ఏమవుతుందంటే మీరు స్క్వాట్ హిట్ చేసి మళ్ళీ దాన్ని ర్యాక్ చేయడానికి వెళ్తున్నప్పుడు మీ ఎనర్జీ అనేది కంప్లీట్గా డ్రైన్ అవుతుంది. అండ్ అలాగే చాలామంది ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తుంటారంటే బార్ని అన్రాక్ చేసి ముందుకు వచ్చి స్క్వాట్ చేస్తుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే స్క్వాట్ హిట్ చేశాక మీరు వెనక్కి తిరగకుండా దాన్ని బార్ని అయితే ర్యాక్ చేయలేరు. దీనివల్ల ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీకు చాలా వరకు యాక్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంటుంది. జస్ట్ బేసిక్ ప్రిన్సిపల్స్ కూడా తెలిసిన వాళ్ళైతే కనుక ఇలా బార్ ముందుకు తీసుకొచ్చి స్క్వాట్ హిట్ చేయరు. సో ఫండమెంటల్గా ఆలోచించండి, బార్ని వెనక్కి తిరగకుండా చూడకుండా పెట్టడం అనేది చాలా కష్టం. 5th పాయింట్, స్క్వాట్ హిట్ చేసే ముందు మీరు చేయాల్సిన పని ఇంకొకటి ఉంది. ఏంటి అంటే బ్రేసింగ్ చేయడం. బ్రేసింగ్ అంటే మీరు మీ అబ్డామినల్లోకి ఎయిర్ని పుల్ చేయడం. ఎయిర్ని పుల్ చేయమని చెప్పి మీరు మీ లంగ్స్లోకి ఇన్హేల్ చేయవసరం లేదు. జస్ట్ మీరు ఏదైతే బెల్ట్ వేసుకుంటారు కదా స్క్వాట్ హిట్ చేస్తున్నప్పుడు ఆ బెల్ట్ అనేది మీ అబ్డామినల్ ఏరియా దగ్గర బాగా టైట్ అయ్యేంత ఎయిర్ని అయితే పుల్ చేసుకోండి. దీనివల్ల మీ కోర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది టు హిట్ ద స్క్వాట్. హెవీ స్క్వాట్స్ హిట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా యాక్సెసరీస్ని యూజ్ చేయాల్సి వస్తుంది. యాక్సెసరీస్ అంటే మీరు నీ ర్యాప్స్ ఆర్ క్యాప్స్ ఆర్ స్లీవ్స్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ బెల్ట్ అండ్ ఆల్సో రిస్ట్ బ్యాండ్ కూడా యూజ్ చేయాల్సి వస్తుంది వెన్ యూ ఆర్ హిట్టింగ్ హెవీ స్క్వాట్స్. పాయింట్ నెంబర్ 7, గైస్, మీరు ఎప్పుడైతే 1 rep మ్యాక్స్ అంటే మీ 100% ఆర్ బియాండ్ దట్ అనేది ఎప్పుడైతే అటెంప్ట్ చేస్తున్నారో ఆ టైంలో ఖచ్చితంగా స్పాటర్ని యూటిలైజ్ చేసుకోండి. స్పాటర్ అంటే ఏదో నార్మల్గా జిమ్కి వచ్చి నార్మల్ రెగ్యులర్ పర్సన్ అయితే కాదు, ఎవరైతే స్పాటింగ్ చేయడంలో బాగా ఎక్స్పీరియన్స్డ్గా ఉంటారో వాళ్ళని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఆల్సో 3 spotters ఆర్ బెటర్ దెన్ 1. కొన్ని సినారియోస్లో ఒక స్పాటర్ అనేవాళ్ళు హెల్ప్లెస్ అయిపోతారు. ఇలాంటి టైంలో ఖచ్చితంగా 3 spotters ఉంటే కనుక మీరు చాలా వరకు సేఫ్టీ ఉంటారు. ఈ 3 spotters ఎలా ఉండాలంటే ఒక స్పాటర్ మీ వెనకాల మీకు సపోర్ట్ చేసేలా ఉండాలి అండ్ రిమైనింగ్ 2 spotters అనేవి ఈచ్ సైడ్ ఆఫ్ ద వెయిట్స్ అనేవి ఖచ్చితంగా హోల్డ్ చేసుకునేలాగా ఉండాలి వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫెయిల్యూర్. పాయింట్ నెంబర్ 8, అగైన్ ఇట్స్ ఏ బేసిక్. ఇఫ్ యూ కెన్ టేక్ ఇట్, లీవ్ ఇట్. ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా సరే మీరు స్క్వాట్ని గ్రైండ్ తర్వాత లిఫ్ట్ చేయలేకపోతుంటే కనుక దాన్ని ర్యాక్ మీదకి వదిలేసేయండి. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఎందుకంటే మీరు బియాండ్ గ్రైండ్ లిమిట్ తర్వాత దాన్ని ఇంకా లిఫ్ట్ చేయలేరు. సో దాన్ని బెటర్ వదిలేయడం తప్ప ఇంకా వేరే ఛాన్స్ అయితే ఏమీ లేదు అన్లెస్ మీరు దాని కింద పడి ఇంజూర్ అవ్వడం తప్ప. వీడియో అయితే పూర్తిగా చూసారనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి.
అండ్ ఆల్సో మీకు ఇందాక చెప్పినట్టుగా మీరు హై బార్ ఆర్ లో బార్ ఏ స్క్వాట్ చేస్తారు కింద కామెంట్ చేయండి. అండ్ విత్ దట్ ఐఎమ్ క్లోజింగ్ దిస్ వీడియో గైస్. సీ యూ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ లివ్ వెల్ గైస్. బై బాయ్.